ఈ వీడియోని స్ట్రైట్ గా చాలా సింపుల్ గా క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే ఎలిమినేషన్ లో అంత పెద్ద సర్ప్రైజ్ లేదు, అంత పెద్ద మ్యాటర్ లేదు, మనం ఊహించిందే జరిగింది. సో ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే, ఫ్రైడే ఎండ్ ఆఫ్ ద డేకి బాటమ్ లో దివ్య ఉంది. సో పుంజుకునే అవకాశాలు 200 గా 1000% లేదు. సో ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ నుంచి దివ్య ఎలిమినేట్ అవ్వబోతుంది అని ఇప్పుడైతే చెప్తా. ఎందుకంటే ఓట్స్ క్లియర్ గా అఫీషియల్ ఆర్ అన్అఫీషియల్ ఏ ఓటింగ్, సోషల్ మీడియాలో ఏ ఓటింగ్ తీసుకున్నా కానీ దివ్య ఈజ్ ఇన్ లిస్ట్. సో ఆల్మోస్ట్ 1.5% ఓట్లు మన సంజనాకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1.5% ఓట్లు రీచ్ అవ్వడం అనేది కల్లా. సో అది జరిగే పని కాదు. కానీ సో ఇప్పుడు మనం చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పటికీ మనకు వచ్చిన అప్డేట్ కాదు, మనం చూసిన అప్డేట్ ఏంటంటే అన్అఫీషియల్ గా మన దివ్య బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతుంది. అఫీషియల్ గా రేపు ఈవినింగ్ మనం ఒక అప్డేట్ చూస్తాం. అప్డేట్ తో మళ్ళీ మీకు అఫీషియల్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. ఇది ఎందుకు అంటే చాలా మందికి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. చాలా చోట్ల సంజన వెళ్ళిపోవచ్చు అని ఒక ఆలోచనతో మాట్లాడుతున్నారు. సో సంజన వెళ్ళిపోవడం అనేది జరగదు కల్లా, అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఓటింగ్ లో దివ్య లిస్ట్ లో ఉంది. దివ్యని ఈ వీక్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వబోతుంది. ఇదే మన న్యూస్, మనం చూసిన న్యూస్, ఎవరో చెప్పిన న్యూస్ కాదు, మనం అఫీషియల్ గా చూసిన న్యూస్. అఫీషియల్ గా అంటే సోషల్ మీడియా ఆల్ అఫీషియల్ అన్అఫీషియల్ సైట్ చూసిన అప్డేట్ అనమాట. సో ఓవరాల్ గా మనం చెప్పాలనుకున్న స్ట్రైట్ సింపుల్ అప్డేట్ ఏంటంటే ఈ వీక్ దివ్య బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవబోతుంది. అంతే, కథం. ఇంకా ఏం మాట్లాడను. సో రేపు మళ్ళీ ఒక అఫీషియల్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. సో అప్పటి వరకు సెలవు. జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.